Hi students, let us discuss about some more problem from 7th class topic ratios and applications. ఏడవ తరగతి సంబంధించినటువంటి నిష్పత్తి మరియు ఉపయోగాల్లో ఇది 4th వీడియోన మరికొన్ని సమస్యల్ని కూర్చి నేర్చుకుందాం. Here look at here. The cost of 5 kgs of potato is 36 rupees. The cost of 5 kgs of potato is 36 rupees. Then what is the cost of 5 kgs of potato? 2 కేజీల బంగాళాదుంప ధర 36 రూపాయలైనట్లయితే 5 కేజీల బంగాళాదుంప ఖరీదు ఎంత? Here look at here Nana, what is the condition? Here the condition between weight and the cost is given. సో బంగాళాదుంప యొక్క బరువుకి మరియు వాటి యొక్క ధరకి మధ్యలో సంబంధం ఇవ్వటం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ 5 kgs of potato is 36 rupees. The ratio between weight and the cost is given as 5:36. బంగాళాదుంప యొక్క బరువుకి మరియు వాటి ఖరీదుకు మధ్య గల నిష్పత్తి 5:36 అని ఇవ్వబడింది. ఇట్ ద సేమ్ ఇక్కడ ఇదే నియమాన్ని అనుసరించి సో సేమ్ ప్రాపర్టీ వీఆర్ యూటిలైజింగ్ నానా సేమ్ కండిషన్ అకార్డింగ్ టు ద సేమ్ కండిషన్ వీ నీడ్ టు ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 kgs ఆఫ్ పొటాటో. ఇదే నియమాన్ని అనుసరించి 5 కేజీల యొక్క బంగాళాదుంప వేల మనం కనుక్కోవాల్సి ఉంటుంది. The relation between these two and here also the relation between these two are equal. సో మొదటి సందర్భంలో కేజీలకి ఎంత బరువు ఎక్కువగా ఉంటేనా డబ్బులు ఎక్కువ అవుతుంటాయి, బరువు తక్కువగా ఉంటే ఖరీదు తక్కువగా ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ వెయిట్ అండ్ the cost is same as in the second condition also the relation between weight and cost is same. సో మొదటి సందర్భంలో బరువుకి రూపాయలకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే సంబంధాన్ని మనం రెండవ సందర్భంలో కూడా బరువుకి మరియు వాటి ధరకి మధ్య సంబంధం పోలుస్తున్నాము. ఒకే రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హియర్ ద రేషియో బిట్వీన్ ఇన్ దీస్ టూ కేసెస్ ఆర్ సేమ్. The relation between the ratios of these two cases are equal. ఈ రెండు సందర్భాలలో వాటి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధము ఒకే విధంగా ఉంది. సో దట్స్ వై లుక్ ఇట్ హియర్ నానా. వెయిట్ ఈజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఈజ్ కాస్ట్. బరువుకి ఖరీదుకు మధ్య గల నిష్పత్తి మొదటి సందర్భంలో ఏ రకమైన సంబంధం అయితే ఉందో రెండవ సందర్భంలో కూడా బరువుకి మరియు ఖరీదుకి అదే రకమైనటువంటి సంబంధం ఉంది. ద రిలేషన్ బిట్వీన్ రేషియోస్ ఆఫ్ దీస్ టూ కేసెస్ ఆర్ నాట్ చేంజ్డ్. ఈ రెండు సందర్భాల్లో నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం మారలేదు. దట్స్ వై హియర్ నానా లుక్ ఇట్ హియర్ అకార్డింగ్ టు దిస్ కండిషన్ whenever equalizing the ratios in two cases రెండు సందర్భాలలో నిష్పత్తులను సమానపరుస్తున్నాను. ఒకే రకమైన సంబంధం కాబట్టి రెండు నిష్పత్తులను సమానపరుస్తున్నాను. Here these four terms are then said to be these four terms are said to be proportion. ఈ నాలుగు పదాలు అనుపాతంలో ఉన్నవి అంటారు. Then the cost of 2 kgs of potato is 36 means what is the cost of 5 kgs of potato? 2 కేజీల యొక్క బంగాళాదుంప ధర 36 రూపాయలైతే 5 కేజీల ధర ఎంతో మనం కనుక్కోవాలి. హియర్ వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ 5 kgs నానా. 5 కేజీల బంగాళాదుంపల ఖరీదు మనకు తెలీదు కాబట్టి దీన్ని ఎంగా తీసుకున్నాను. ద కాస్ట్ ఆఫ్ 5 kgs ఆఫ్ పొటాటో ఈజ్ టేకెన్ యాజ్ ఎం. 5 కేజీల బంగాళాదుంప ఖరీదు రూపాయలు అనుకుంటున్నాను. హియర్ వి నోట్ ద అమౌంట్ నానా, ఈ మొత్తం ఎంతో మనకి తెలీదు. సో ఆల్ దీస్ 4 టర్మ్స్ ఆర్ విచ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 4 పదాలు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ప్రపోర్షన్ అనుపాత ధర్మం ప్రకారం అంత్యముల లబ్ధము ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. మధ్యముల లబ్ధమునకు సమానం. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్
is equal to product of means. Look at here, Nana. While I am multiplying, product of extremes equal to product of means. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానం according to the property of proportion, అనుపాత ధర్మం ప్రకారం. Then I am substituting the values, నన్న విలువలను ప్రతిక్షేపించినట్లయితే product of extremes అంత్యముల లబ్ధము, we should multiply these two నాన్న extremal values. అంత్య విలువల్ని మనం గుణించినట్లయితే 2 into m 2m is equal to the product of means నాన్న మధ్యముల యొక్క లబ్ధం 36 into 5. So look at here, Nana. 2 1s are 2 18s are. So 2m is equal to 18 5s are 90. 36 5s are Nana 180 Nana. 36 5s are 180. 36 5లో 180. So ఏమవుతుందన్న 2m is equal to 180. 2m is equal to 180. m is equal to half the value of 180. 180లో సగం చేస్తున్నాం నాన్న. m is equal to 90 or otherwise dividing by 2 on both sides. చూడండి అన్న ఇరువైపులా 2తో భాగించినట్లయితే 2 1s are 2 2 18s are 36. 2 1లో 2 2 18లో 36. Therefore m is equal to 18 5s are 90. Therefore the cost of 5 kgs of potato is 90 rupees. So 5 kgల బంగాళాదుంప ఖరీదు 5 kgల బంగాళాదుంప ఖరీదు 90 రూపాయలుగా మనం చెప్పవచ్చు. ద కాస్ట్ ఆఫ్ 5 kgs of potato is 90. 5 kgల బంగాళాదుంప ఖరీదు 90. Here look at here, Nana. In these two, again, in these two cases, the first case and second case, here in these two cases, the relation between the ratios are equal. రెండు సందర్భాలలో నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఒకటే, సంబంధము మారలేదు కాబట్టి. సో హియర్ ఆల్ దీస్ 4 terms ఆర్ విచ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 4 పదాలు అనుపాతంలో ఉన్నాయి. అకార్డింగ్ టు ప్రపోర్షన్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధమునకు సమానం. కాబట్టి ఏమవుతుందన్న 2 into m 2m is equal 36 into 5 నానా 180. 2m is equal to 180. Double time of m is equal to 180. Whereas m is equal to half the value of 180. 180లో సగం నానా 90. m is equal to 90 or otherwise dividing by 2 on both sides. 2 1 జా 2 18 జా 2తో భాగిస్తే 2 1లో 2 18లో 18 5లో 90. The cost of 5 kgs of potato is 90 rupees నానా. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసాం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Look at here, Nana. So what is given in the problem? A man whose weight is 90 kgs weighs 15 kgs on the moon. And what will be the weight of the woman on moon whose weight is 60 kgs on the earth? Look at once again. Listen, Nana. Listen carefully. Man whose weight is 90 kgs weighs 15 kgs on the moon. What will be the weight of the woman on moon when whose weight is 60 kgs on the earth? ఇక్కడ ఏమి ఇచ్చారనంటే భౌతిక శాస్త్రం ప్రకారం భూమిపై ఒక వస్తువు బరువు చంద్రునిపై అదే వస్తువు బరువులు అనుపాతంలో ఉంటాయి. భూమి పైన ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క బరువు ఇదే వస్తువుని చంద్రుని మీద గినక మనం చూసినట్లయితే ఈ భూమిపై గల వస్తువు బరువు మరియు చంద్రునిపై అదే వస్తువు యొక్క బరువులు అనుపాతంలో ఉంటాయి అన్నాడు. సో అయితే ఇందులో ఉదాహరణకి భూమిపై 90 కిలోల బరువు గల ఒక పురుషుని బరువు చంద్రునిపై 15 కిలోలు ఉన్నట్లయితే భూమి మీద 90 కిలోల బరువు గల ఒక వ్యక్తి బరువు చంద్రుని మీద మనం బరువుని కొలిసినట్లయితే 15 కిలోలుగా తను తూగుతున్నాడు. అయితే భూమిపై 60 కిలోల బరువు గల స్త్రీ బరువు చంద్రునిపై ఎంత ఉంటుంది కనుక్కోండి అన్నాడు. హియర్ నానా the weight of the person on the moon is 90 kgs. Weight of the person on the earth is 90 kgs. Same person's weight on the moon is 15 kgs. భూమిపై ఉన్నటువంటి వ్యక్తి బరువు 90 కిలోలు ఉంటే అదే వ్యక్తి బరువు చంద్రుని పైన 15 కిలోలుగా సమానమైంది. అయితే whenever the weight of the woman on the earth is given as 60 kgs,
then what will be the weight of this woman on the moon? భూమి పైన 60 కిలోల బరువు ఉన్నటువంటి ఒక స్త్రీని గినుక మనం చూస్తే ఈ స్త్రీ బరువు చంద్రుని పైన ఎన్ని కేజీలు ఉండవచ్చు అనేది మనకి సమస్య. Here in these two cases, Nana, the same person, the ratios of weights on earth and moon are given. భూమి పైన మరియు చంద్రుని పైన ఒక వస్తువు యొక్క బరువుల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు సందర్భాల్లో ఆడ వ్యక్తికైనా లేదా మగ వ్యక్తికైనా బరువుల యొక్క నిష్పత్తులు సమానముగానే ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ the rule which is given according to the ratio, so either women or men, here the relation is same. The ratio between weights on earth and the moon according to man and woman both are same. సో మగ వ్యక్తికైనా ఆడ వ్యక్తికైనా బరువుల యొక్క నిష్పత్తులు సమానంగా ఉంటాయి కాబట్టి here, so look it here Nana, here also the ratios of weights on earth and moon are in proportion. The ratios of weights on earth and the moon are in proportion. చంద్రుని పైన మరియు భూమి పైన మరియు చంద్రుని పైన ఉన్నటువంటి వారి యొక్క బరువుల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. హియర్ ఈక్వలైజింగ్ టూ రేషియోస్, నిష్పత్తులను సమానం చేస్తున్నానన్నా. పురుషుడి యొక్క బరువుల నిష్పత్తి మరియు స్త్రీ యొక్క బరువుల నిష్పత్తిని రెండు సమానం చేస్తున్నాను. పురుషుడికి భూమి పైన మరియు చంద్రుని పైన ఉండేటువంటి నిష్పత్తి ఎలాగుంటుందో స్త్రీ యొక్క భూమి పైన మరియు చంద్రుని పైన ఉండేటువంటి బరువుల నిష్పత్తి కూడా అదే విధంగా ఉంటుంది. సో ద రేషియో బిట్వీన్ సో మ్యాన్స్ weight on earth and moon is equal to according to the weight of women on earth and the moon are same. So here the relation is same. The relation according to men and women both are same. మగ వ్యక్తికైనా ఆడ వ్యక్తికైనా బరువుల యొక్క నిష్పత్తులు సమానం ఉంటాయి కాబట్టి హియర్ ఈక్వలైజింగ్ ద రేషియోస్ ఈ బరువులని కనుక మనం బరువుల యొక్క నిష్పత్తులు సమానపరిచినట్లయితే లెట్ ద వెయిట్ ఆఫ్ ద లేడీ ఆన్ ద మూన్ ఈజ్ టేకెన్ యాజ్ m kgs. సో ఇక్కడ నాన్న స్త్రీ యొక్క బరువు చంద్రుని పైన m kgలుగా మనం పరిగణించినట్లయితే హియర్ లుక్ ఇట్ హియర్ ద వెయిట్ ఆన్ ఎర్త్ ఈజ్ టు మూన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆన్ ఎర్త్ ఈజ్ టు మూన్ అకార్డింగ్ టు లేడీ. పురుషుని యొక్క రెండు బరువుల నిష్పత్తి మరియు స్త్రీ యొక్క రెండు బరువుల నిష్పత్తులు సమానం చేశాను. సో లుక్ ఇట్ హియర్ నానా, లెట్ ద వెయిట్ ఆఫ్ ద లేడీ ఈజ్ టేకెన్ యాజ్ m. లెట్ ద వెయిట్ ఆఫ్ ద లేడీ ఆన్ ద మూన్ ఈజ్ టేకెన్ యాజ్ m. స్త్రీ యొక్క బరువు చంద్రుని పైన m కిలోగ్రాములుగా తీసుకుంటే సో 90 kgs ఉన్నటువంటి వ్యక్తి చంద్రుని పైన 15 kgsగా ఉంటున్నాడు. ఇఫ్ ద వెయిట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ గివెన్ యాజ్ 90, then his weight on moon is 15. So if the weight of the lady on the earth is given as 90, then here the weight of the lady on the moon is taken as m. Here these two ratios are equalizing. ఈ రెండు నిష్పత్తులను సమానం చేసినట్లయితే 90 kgలు ఉన్న వ్యక్తి బరువు చంద్రునిపై 15 కిలోలు ఉంటే 60 kgలు ఉన్నటువంటి స్త్రీ బరువు చంద్రునిపై ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. సో హియర్ నానా ఈక్వలైజింగ్ ద టూ రేషియోస్ మీన్స్ నథింగ్ బట్ it is a proportion. అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. According to the definition of proportion, product of extremes is equal to product of means. అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. So here it is the definition of proportion nana, proportion. So product of extremes, అంత్యముల లబ్ధము nana, 90 into m which is equal to product of means మధ్యముల లబ్ధము 15 into 60, whereas 90 into m is product of extremes నానా అంత్యముల లబ్ధం is equal product of means 15 into 60 మధ్యముల లబ్ధం అనగా 15 into 60. So here నానా
90 into m, 90m, 90 into m, 90m is equal 15 into 60, 900. The product of these two terms is equal to 900 nana. ఈ రెండింటి యొక్క లబ్ధం 900కు సమానం. Here m is unknown. This is an equation which contains single variable nana. ఏకచరరాశిని కలిగినటువంటి ఒక రేఖీయ సమీకరణం అయితే here m is called as a subject. m ని కర్త అంటారు నాన్న. కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి. ద కోఎఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్వేస్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు 1. దట్స్ వై సో టు ఎలిమినేట్ దిస్ 90, ఈ 90ని తొలగించేటకు డివైడింగ్ బై 90 ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా 90తో భాగించినట్లయితే 90 వన్జా 90 టెన్జా, 90 వన్జా 90 టెన్జా, 91లో 90 10లో, వేర్ యాజ్ m is equal 10 kgs. Therefore, weight of the lady on the moon will be 10 kgs. స్త్రీ యొక్క బరువు చంద్రుని పైన 10 కేజీలుగా ఉంటుంది. నథింగ్ ఈజ్ దే నాన్న, ఇందులో ఏమి ఇవ్వలేదు నాన్న. 90 కిలోల బరువు ఉన్నటువంటి భూమి పైన 90 కిలోల బరువు ఉన్నటువంటి వ్యక్తిని చంద్రుని మీదకి తీసుకెళ్తే తన బరువు 15 కిలోలుగా ఉంటుంది. అది ఇది పురుషుని దృష్ట్యా. స్త్రీ దృష్ట్యా తన బరువు భూమి పైన 60 కేజీలు ఉంటే సో చంద్రుడి పైన ఎంత ఉంటుంది? ఈ రెండింటి యొక్క నిష్పత్తి, ఈ రెండింటి యొక్క నిష్పత్తులకు మధ్య సమాన ధర్మం ఉంది, ఒకే నియమాన్ని పాటిస్తున్నవి. ద వెయిట్ అకార్డింగ్ టు మెన్, the weights of ratios of weights of earth and the moon is equal according to lady. Here also the relation between the ratio is same, 60:m. Product of, here these four terms are which are in proportion. ఈ 4 పదాలు కూడా అనుపాతంలో ఉన్నవి. దీస్ 4 terms are in proportion. 4 పదాలు అనుపాతంలో ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానము అనే ధర్మాన్ని పాటించినట్లయితే 90 into m which is equal to 15 into 60. So 90 into m, 90m is equal to 15, 60 is 900. So 91 ja 90, 10 ja nana, whereas m is equal to 10. Therefore, the weight of the lady on the moon is 10 kgs. స్త్రీ యొక్క బరువు చంద్రుని పైన 10 కేజీలుగా మనం నమోదు చేసాము. నెక్స్ట్ నాన్న, లుక్ ఇట్ హియర్ అనదర్ ప్రాబ్లం.